వేసేసాడు, బాగా వేసేసాడు. అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు విషయం మన అరగుండు సాంబ ఉన్నాడు కదండి, క్రైస్తవుడు, కానీ పేరు మాత్రం మార్చుకోలేదు. వీడు సిగ్గు, శరం, మాన మరది ఏం లేని జన్మైంది. హిందూ గ్రంథాలు తప్పు, ఇవన్నీ తప్పు అని చెప్పినోడు మళ్ళీ క్రైస్తవం స్వీకరించిన తర్వాత ఏ అబ్రాహము, ఏ ఇబ్రాహిము, యా ఇసాకో, ఏసో, పీసో, జాన్సన్ యాదో పెట్టుకోవాలి కదా, కానీ పేరు మాత్రం హిందూ కావాలి. వీనికి సిగ్గులేని జన్మ. వీడు సిగ్నేచర్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆ ఇంటర్వ్యూలో శివుని గురించి, విష్ణు గురించి, బ్రహ్మ గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు బ్రహ్మ గురించి వాడు ఏం మాట్లాడాడు విని మళ్ళీ మన వంతు బైబిల్లో పరిశుద్ధమైనది, యేసుగాడు పరిశుద్ధుడని చెప్తున్నాడు. వీడు మన పరిశుద్ధుడు ఎలా అయ్యాడు యేసుగాడు, కానీ బైబిల్ పరిశుద్ధం ఎలా అయిందో, మళ్ళీ బ్రహ్మ కూతురుని ఏమో మోహించాడని చెప్తున్నాడు. విని మన వంతు ప్రశ్న అర్థం వీనికి, మన గొర్రెలు కూడా అర్థమైందంటే మీరు కూడా ఆలోచించండి. ఓకేనా? వచ్చారా అరగుండు సాంబుగా? వచ్చాయి లేఖనాలు క్లుప్తంగా రాయబడినాయి. అవి రాయటం అనేది ఎందుకు జరుగుంటాయి? మనలాంటి వాళ్ళు జ్ఞానం పొందాలి, నిజాలు తెలుసుకోవాలి అనే ఉంటాయి. కానీ ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. దాన్ని స్టార్ట్ ఎందుకు అయిందో, అంతం ఎందుకు అయిందో కంప్లీట్ గా చెప్తారు. దాన్ని అన్వేషిద్దాం ఖచ్చితంగా. వీలైతే నేను కూడా దానికి సమాధానం చేస్తాను ఇంటర్వ్యూలో. బ్రహ్మ గురించి చెప్తాను, బ్రహ్మ గురించి కూడా. తర్వాత ఇందాక ఫస్ట్ మనం ఈశ్వరుడు గురించి, శివుడి గురించి మాట్లాడుకున్నాం, అలాగే విష్ణు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి మాట్లాడదాం. మత్స్య పురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధ నుండి ఎటువంటి సౌందర్యం అని మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు, ఆవిడ యొక్క అందాన్ని చూసి. సో విన్నారు కదా ప్రేక్షకులు, అరగుండు సాంబగాడు ఏమంటున్నాడు? బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని సారి పొగుడుతున్నాడంట, కామ దృష్టితో వర్ణిస్తున్నాడు అని చెప్తున్నాడు. అవునా? సో ఏం చెప్పాడు ఇక్కడ వాడు? బ్రహ్మ తన దేహం నుంచి పుట్టిన సరస్వతిని అన్నాడు కదా. సో తన దేహం నుంచి పుట్టిన సరస్వతి కూతురు కాదు, కానీ తర్వాత కూతురు అని చెప్తాడు. కూతురు ఎలా అవుతుంది? ఇప్పుడు బ్రహ్మకి భార్య ఉండాలి, భార్యకి భర్తకి పుడితే కదా కూతురు అయ్యేది. దేహం నుంచి పుడితే కూతురు ఎలా అవుతుంది కదా? సో ఇంత ముందు ఏం చెప్తాడు? బ్రహ్మ తన కుమార్తెను చూసి, అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి, ఒరే అడగగుండు సాంబగా, ఇప్పుడల్లా నువ్వు ఏమన్నావు? బ్రహ్మ దేహం నుంచి పుట్టిన సరస్వతి అన్నావు. అక్కడ కూతురు వాక్యం లేదు కదా కూతురని. ఇప్పుడు ఏమంటున్నావు? సరస్వతి తన తండ్రి చుట్టూ ప్రదక్షిణ వేస్తామని చెప్పావు. తండ్రి అని ఎందుకంటుంది బ్రహ్మని? బ్రహ్మ దేహం నుంచి పుట్టినందుక? ఏమో బ్రహ్మ సృష్టించినందుక? బ్రహ్మ భార్య కంటూ పుట్టలేదు కదా, భార్య భర్తలకు పుడితే కదా కూతురు అయ్యేది కదా ప్రేక్షకులు. సరేరా, ఇప్పుడు ఇప్పుడు ఏమి సరస్వతి తన తండ్రి అయినా బ్రహ్మ చుట్టూ తిరుగుతుందని చెప్పావు కదా. తండ్రి అని ఎందుకు అంటారు? దేవుణ్ణి తండ్రి అని అంటారు. అవునా? ఇప్పుడు ఎలాగంటే మీ బైబిల్లో యెహోవాని అందరూ తండ్రి పరమ తండ్రి అంటారు లేదా? ఇప్పుడు యెహోవాని తండ్రి అంటే అందరూ, ప్రతి ఒక్కరు యెహోవాకి పిల్లలే కదా, కూతుర్లు కొడుకులే అవుతారు కదా అందరూ. ఏమంటారు ప్రేక్షకులు? బాగా గమనించండి. యెహోవాకి తండ్రి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూతురు కొడుకులు అవుతారు కదా, అవునా లేదా? ఆడవాళ్ళు కూతురు అవుతారు, మగవాళ్ళు తండ్రి కొడుకులు అవుతారు. అవునా? సరే, ముందు ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఒరే భోసుడికి అరగుండ సాంబుగా, అక్కడ నువ్వు ఏం చదివావు? ముందు బ్రహ్మ తన దేహం నుంచి పుట్టిన సరస్వతిని అన్నావు. తన కూతురు అని ఎక్కడ అన్నాడు? అక్కడ నా కూతురు అని ఎక్కడ చెప్పాడు బ్రహ్మ? అవరా మాట మీద నిమ్మడరా కదా ప్రేక్షకులు. తన కూతురు అని చెప్పలేదు కదా బ్రహ్మ, నా కూతురు అని చెప్పలేదు కదా. ఎక్కడ చెప్పాడు? సరస్వతిని ఆశించింది జ్ఞానం కోసం రా, జ్ఞానం కోసం ఆశించి నువ్వు నాలో విలీనమైపో, నాకు జ్ఞానం కావాలి సరస్వతి అనికసి అడిగాడు. కానీ ఆడు కూతురు ఎలా అవుతుందిరా? బయకు బ్రహ్మ భార్యకి పుడితే కదా కూతురు అయ్యేది కదా ప్రేక్షకులు. చెప్పరా ముందు చెప్పు.
నువ్వేమంటున్నావు? కూతురుని అంటున్నావు. కూతురని ఎక్కడ ఎక్కడ రాసింది? అక్కడ కూతురని రాసింటే కదా నీ కూతురేది. నువ్వు కూతురు అనికేసి నీవు సృష్టిస్తున్నావు. అక్కడ నువ్వు చదివింది ఏం వాక్యము? బ్రహ్మ తన దేహం నుంచి పుట్టిన సరస్వతిని కామంతో ఆశించాడని చెప్పావు. సో తన దేహం నుంచి పుట్టిందనే కూతురు ఎలా అవుతుంది? భార్య భర్త పుడితే కదా కూతురేది కదా. గొర్రెలు ప్రేక్షకులు ఏమంటారు చెప్పండి, చెప్పరా. ఆవిడ అందానికి ఇతను బాగా ముద్దుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరివశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామం చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. సో ఇక్కడ బాగా వినండి ప్రేక్షకులు. సరస్వతి అంటుంది ఏమంటుంది? తన తండ్రి యొక్క కామం నుంచి తప్పించుకోవడానికి. తండ్రి అని సరస్వతి ఎందుకంటుంది? దేవుని అందరూ తండ్రి అంటారు కాబట్టి, ఎలాగైతే ఈ యెహోవాని ప్రతి ఒక్కరు మా తండ్రి తండ్రి అంటారా లేదా? ప్రేక్షకులు గొర్రెలు అంటారా లేదా? అంటే తండ్రి తండ్రి అవుతాడా? సో అలాగే సరస్వతి కూడా తండ్రి అని సంబోధించింది. కానీ బ్రహ్మ నా కూతురని ఎక్కడ చెప్పలేదే. బ్రహ్మ ఎక్కడ నా కూతురు ఇవ్వడం చెప్పిందా? చెప్పాడా? ఆలోచించండి. ఇప్పుడు సరస్వతి తన తండ్రి అని ఆవిడ సంబోధించింది. ఇప్పుడు బైబిల్లో కూడా యెహోవాని ప్రతి ఒక్కరు తండ్రి తండ్రి అంటారా లేదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి. ఇప్పుడు తండ్రి అంటే అందరికి తండ్రి, విశ్వాసులు కూడా తండ్రి కదా యెహోవా. అవునా కాదా? ఆడవాళ్ళు మగవాళ్ళకి అందరికి తండ్రే కదా. సో ముందు చెప్తాను ఈ విషయంకి చెప్పాలనుకుంటున్నా. కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పై భాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తా ఉంది ఈ కామ చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పని ఇంకో తల మలిసిందంట పైన నుంచి. ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించటం వలన తన తపశ్శక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశ్శక్తి అనేది నాశనం అయిందంట. ఒరే అరగుండు సాంబుగా ఏమన్నావు? ఇప్పుడు కూతురు ఆకాశం వైపు వెళ్ళిపోతే ఆకాశంలో ఒక తల పుట్టిందని చెప్పావు. తన తపస్సు శక్తి నశించింది అన్నావు, అవునా? కానీ మోహించాడు అన్నావు. కానీ ఆవిడతో సంభోగం చేయలే కదా, రేపు చేయలే కదా, కుమ్ముకోలేదు కదా. ఏమంటారు ప్రేక్షకులు? ఆశపడ్డాడు. కానీ భార్య భర్తకు పుట్టిన వాళ్ళు కూతురు అవుతారు. కానీ బ్రహ్మ భార్యకి పుట్టింది కాదు సరస్వతి అయినప్పుడు కూతురు కాదు. కానీ సరస్వతి ప్రతి ఒక్క దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తారు, అవునా కాదా? ఎలాగైతే మీ యెహోవాను తండ్రి తండ్రి అంటారు అలాగే సరస్వతి తండ్రి అని సంబోధించింది. కానీ కూతురు అంటే కాదు కదా, సొంత కూతురు అంటే కాదు కదా. కానీ ఆ ఆశపడ్డ పాపానికి, ఆ మోహించిన పాపానికి బ్రహ్మ ఏమిటి తపస్సు క్షీణించిపోయింది అని చెప్తున్నావు కదా. క్షీణించిపోయింది. ఆయన చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు కదా బ్రహ్మ అయినా కూడా, అవునా లేదా? ప్రేక్షకులు బాగా గమనించండి, బాగా వినండి. నేను చెప్పేది కూడా వాడు చెప్పేది కూడా, సరేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి ఈ వీడియోని రివీల్ చేసి చూడండి. అక్కడ చెప్పురా సాంబ, అరగుండు సాంబ చెప్పు. అప్పుడు తన కుమారులను పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశ్శక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని. ఒరే అరగుండు సాంబగా వాక్యం చదువుతున్నావు, బాగా చెప్పు. ఏం చదివే వాక్యము? తన కాళ్ళ వద్ద వంగి ఉన్న సరస్వతిని అన్నావు. తన కాళ్ళ దగ్గర వంగిన కూతురని లేదు వాక్యం అక్కడ, అవునా? తన కాళ్ళ దగ్గర వంగిన సరస్వతిని పెళ్లి చేసుకునేను అన్నావు, అవునా కాదా? కూతురని ఎక్కడ ఉంది అక్కడ? భౌషుడికే. వాక్యంలో ఏముంది అదే చదవాలి. నీవు కూతురని నీవు సృష్టిస్తున్నావు, నీవు సృష్టించి చెప్తున్నావు రా కూతురని. అక్కడ వాక్యం ఉంది కూతురని. ఎవరా బేవకూఫ్? చెప్పు, ముందు చెప్పు. అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఒరే అరగుండు సాంబగా, అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నావు కదా బేవకూఫ్ ఉండా కొడక. అక్కడ కూతురు అంటూ ఉందా ఆ పురాణంలో, మత్స్య పురాణంలో? అక్కడ నువ్వు చదివావు కదరా. తన కాళ్ళ దగ్గర వంగి ఉన్న సరస్వతిని పెళ్లి చేసుకున్నా నీవన్నావు కదా. అనగా తన కూతురని నీవు అంటున్నావు. అది కూతురని ఎక్కడుంది అక్కడ? కూతురని ఎక్కడుంది? వాక్యం చదివి చెప్పాలి కదా నువ్వు చెప్తున్నావు. అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నావు బేవకూఫ్, భూషుడిగా నా కొడక. వాక్యం ఏముంది అంతే చెప్పాలి నువ్వు కదా. ప్రేక్షకులు వీడు సృష్టించి చెప్తున్నాడు అనమాట, అవునా? చెప్పరు, ముందు చెప్పు.
పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా, మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావన కలిగి ఉంటుంది, ఆవిడతో కాపురం చేసి పిల్లల్ని అంటుంది. అసలు ఆ విధమైనటువంటి భావజాలం మనుషులకు ఉందంటే అదొక అర్థం. కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదా ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో. కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండరని చెప్పి నా ఆలోచన అనేది మొదలైంది. అది మీరు అన్నారు కదా, ఎట్లాగా మీరు మతం మారారా, మార్చబడ్డారా, అది ఇది అన్నారు కదా. సో నేనేందంటే ఎవరో చెప్పేది వినను, నేను ఎవరు చెప్పినా కానీ విన్నాం. నా అంతటా నేను పరిశీలన చేయాలి ఏదైనా సరే, అప్పుడు దాకా నేను నమ్మను. ఎవరైనా చెప్పినా కానీ మనసులో ఉంచుకుంటా తప్ప నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అట్లాగే నేను గ్రంథాలు చదువుతున్నటువంటి క్రమంలో 9-10 తరగతి ఆ టైంలో ఈ చదువుతున్నప్పుడు నాకు మనసు ఆటోమేటిక్గా ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఏదో మొత్తానికి మనం నమ్మేటటువంటి విశ్వాసం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు డౌట్ వచ్చి మతం మారేవు కదరా. సరేరా, ఇప్పుడు బ్రహ్మ కూతుర్ని అన్నావు, ఓకేరా. మళ్ళీ ఇప్పుడు మీ బైబిల్ దేవునికి ఏం కావాలరా చెప్పండిరా. మరి విశ్వాసులు గొర్రెలు మీకు అడుగుతున్నా, మేరీ మీ యెహోవాకి ఏం కావాలి? పిల్ల కూతురు అవుతుందా, పెళ్ళం అవుతుందా? ఇప్పుడు యెహోవాని అందరూ తండ్రి తండ్రి అంటారు లేదా తండ్రి అని పూజిస్తారు లేదా? అంటే ఇప్పుడు మేరీ కూడా యెహోవాకు కూతురే అవుతుంది కదా. ఇప్పుడు యేసు, పరిశుద్ధాత్మ, యెహోవా త్రియేక దేవుడు, ముగ్గురు ఒక్కటే అంటారు. ముగ్గురు ఒకటే దేవుడా కాదా? దేనికైనా క్లారిటీ ఉండాలి కదా. ముగ్గురు ఒకటే అయినప్పుడు ఇప్పుడు నేను మేరీని అంటాను ఏంటి? యేసు అనేవాడు మేరీని కుమ్ముకుని యేసునే పుట్టెను. ఎట్లా ఉంటుంది ఇది? కరెక్టా కదా? ఇప్పుడు ముగ్గురు ఒకటే అన్నప్పుడు ఇప్పుడు యేసు కూడా తండ్రి అవుతాడు, పరిశుద్ధాత్మ కూడా తండ్రి అవుతాడు, యెహోవా కూడా తండ్రి అవుతాడు కదా మనుషులకి. మేరీకి తండ్రి మన కూతుర్ని కుమ్ముకుని కేసి యేసు కానీ పుట్టించాడు కదా, యేసు తానే పుట్టాడు కదా. మరి ఇది కరెక్టరా? అరగుండ సాంబగా ఇది కరెక్ట్ ఏంట్రా చెప్పండి. యేసుగాడే మేరీని కుమ్ముకొని యేసుగాడే పుట్టెను. ఇది అసహ్యంగా లేరు అది, అవరా? ఏమంటారు ప్రేక్షకులు? మీరు చెప్పండి, ఇది తప్ప మన కరెక్ట్ అని అడిగేది. యెహోవా గురించి కానీ, యేసు గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ. ఇప్పుడు ఈ బ్రహ్మ గురించి చెప్పినప్పుడు ఇక్కడ కూడా మేరీ కూడా కూతురు అవుతుంది కదా యెహోవాకి. పరిశుద్ధాత్మ, యేసు, యెహోవా త్రియేక దేవుడు అని చెప్తారు కదా, ముగ్గురు ఒకటే అని చెప్తారు కదా. ముగ్గురు ఒకటే అయినప్పుడు ఇప్పుడు తనను పుట్టించిన మనుషులే కదా వీళ్ళందరూ. మరి వాళ్ళు కూడా కూతురులే అవుతారు కదా, మీరు కూడా కూతురు అవుతుంది కదా. వాళ్ళు కూతురుని కుమ్ముకొని కేసి మనకు యేసుని పుట్టింది ఏమి లెక్క మళ్ళీ? అది కూడా పాపమే కదా, అది కూడా అసహ్యం కదా, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఏమిటి అరగుండ సాంబగా దీనికి సమాధానం చెప్పరా? దీనికి సమాధానం చెప్పు. మళ్ళా యేసుగాడే మేరీ అనే కూతురుని కొమ్ముకొని యేసుగాడే పుట్టాను. ఏమంటారు ప్రేక్షకులు, గొర్రెలు? సో దీనికి సమాధానం చెప్పు. సో ఇలా ఉంటుందిరా. కానీ హిందూ గ్రంథాలలో ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. కానీ బైబిల్లో దేనికి మీనింగ్ లేదు, దీనికి అర్థం లేదు కదరా. యెహోవా, యేసుగాడు, పరిశుద్ధాత్మ అనేవాడు మేరీని కుమ్ముకున్నారు, గర్భవతిని చేశారు, పారిపోయారు. వాడు యోసేపు గానికి వదిలేసి వెళ్ళిపోయారు. ఏమరా? యోసేపు గానికి వదిలి వెళ్ళిపోయారు. పాపము మేరీ గర్భవతి అయిన తర్వాత మామిడికాయలు తినాలి, చింతకాయలు తినాలని ఆశపడుతుంది. వాడు యెహోవా అనేవాడు పరిశుద్ధాత్మ దగ్గర నుండి తినిపించాలి కదా. వాళ్ళ కుమ్ముకుని కేసు గర్భం చేసిన పారిపోయాడు వాడు. గర్భం చేసి పారిపోవడం ఎంత అన్యాయం రా అవరా అరగుంట సాంబగా. దానికి యోసేపు గాడు పాలకు వదిలేసి వాడు దాని పాపం మామిడికాయలు, చింతకాయలు ఏమేమి ఆశలు ఉండవు తీర్చాడు వాడు. ఇది కూడా తప్పే కదరా అవరా బోసుడికి అరగుంట సాంబగా, ఇది కూడా తప్పే కదరా. సో ప్రేక్షకులు మీరేమంటారు ఈ నా అభిప్రాయాన్ని? సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ అరగుంట సాంబగానికి ప్రశ్న అడిగాను, మళ్ళీ దానికి సమాధానం చెప్తారో చూద్దాం. ఇలాంటి వీడియో కోసం చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.